తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యేలపై బాబు త్వరలో సస్పెన్షన్ లిస్ట్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఆ యొక్క సీట్లను సొంతం చేసుకుంది. 175, 124 ఏంటండి అసలు మామూలు పర్సంటేజ్ అది. మరి అటువంటప్పుడు ప్రజలు అంత గట్టి విశ్వాసాన్ని ఆ యొక్క నాయకులపైన పార్టీలపైన పెట్టుకొని గెలిపిస్తే పాలన ఎలా ఉండాలి? ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా నిరంతరం ప్రజల కోసం, రాష్ట్రం కోసం పరితపిస్తూ మనం ఏం చేస్తే బాగుంటుంది, మెరుగైన పాలన ఎలా అందించాలి అని చెప్పేసి తపన పడుతున్నారు. అది ఒక్కటే తపన పడితే వాళ్ళ ముగ్గురులో తపన ఉంటే సరిపోద్దా? దాంతోపాటుగా ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ కలిస్తేనే కదా టీము. సో పై స్థాయి నాయకులు ఎంత బ్రహ్మాండంగా పరిపాలిద్దామన్నా కింద నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు అని. సో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలు అక్కడక్కడ వాళ్ళ యొక్క చేతికి పని చెప్పి ఈ మరి పొలిటికల్ కరప్షన్ అనేది ఒకటి ఉంటుందిగా. సరే, పొలిటికల్ కరప్షన్ లేకుండా ఎవరైనా ఉంటారా ఇప్పుడు నేటి రాజకీయాలు అంటే భూతత్వం వేసిన ఎక్కడైనా అరాకొర ఉంటారేమో బహుశా. జిల్లాకు ఒకళ్ళు ఉన్నారు అంటే గ్రేట్, అతిశయోక్తి కాదు. సో అటువంటి పరిస్థితి. మరి అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? పైగా అంత గొప్ప మెజారిటీ ఇచ్చినప్పుడు ప్రజలు ఇంకెంత బాధ్యతగా ఉండాలి? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే, పవన్ కళ్యాణ్ గారు కానీ పలు సందర్భాల్లో ఆయా ఎమ్మెల్యేలకి వార్నింగ్లు అనుకోనివ్వండి, సూచనలు అనుకోనివ్వండి, అనేక రకాలుగా చెబుతూ ఉన్నారు. కానీ ఆ ఎమ్మెల్యేలు కొంతమంది బరితెగింపు, ఇంకా కొంతమంది అయితే అసలు మామూలుగా ఇది అంటారు కదా, దీని మీద వర్షం పడినట్టు ఆ తరహాలో పట్టినట్టు ఆయన చెప్పినప్పుడు ఓకే అంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసిన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే ఆ తర్వాత మనం ఎమ్మెల్యే సీటు వస్తుందా, వస్తే గెలుస్తామా అనే ధోరణిలో, ఒకసారి అయ్యంగా సాల్లే అనే ధోరణిలో ఏదో దీపండంగా ఇల్లు చక్కబెట్టుకోవాలనే తరహాలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పలు దఫాల్లో ఈ ఎమ్మెల్యేలకి కొంచెం గట్టిగానే వార్నింగ్లు ఇచ్చారు. మంత్రులకు సైతం మీరు నిత్యం ప్రజల్లో ఉండాలి, అలాగే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలకు వివరించాలి. దానిలో ఎక్కడ వైఫల్యం చెందుతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అంటే తెలుగుదేశంలో కావచ్చు, జనసేనలో కావచ్చు, ప్రధానంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా గళం వినిపించారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గళం వినిపించట్లా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత అటాకింగ్ చేస్తున్నా కానీ అనేక సందర్భాలు, అనేక విషయాల్లో మరి వీళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవడం, దాన్ని చెప్పే విధానం, ప్లస్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలిగా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెప్పాలిగా. వీళ్ళు ఏదో మొక్కుబడిగా కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప అంత గట్టిగా గతంలో లాగా స్పందన లేదు. ఈ విషయం పైన కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఎమ్మెల్యేలకి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన కామెంట్స్, 11 మంది ఎమ్మెల్యేలు 1100 మంది లాగా వాయిస్ వినిపిస్తుంటే మరి ఇటు నుంచి సమాధానం రావట్లేదా గట్టిగా ఎందుకు అని చెప్పేసి ఆయన. సో ఇలాంటివి జరుగుతున్నాయి కదా. వీటితో పాటుగా ఈ అవినీతికి సంబంధించిన అంశాలు, ఎమ్మెల్యేలో కొంతమంది బ్రహ్మాండంగా అవకాశం ఉన్న చోటల్లో కూడా లాగేసుకుంటూ ఉన్నారు. నా దగ్గర కొంతమంది జాబితా కూడా ఉంది, కానీ అట్లా ఓపెన్గా చెప్పడం అంత భావ్యం కాదులే. కానీ అయితే ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి రిపోర్ట్లు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర. కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అసలు ఏంటి అనేది నిఘా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మొన్న మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశాలు అనమాట కొంచెం స్ట్రాంగ్గానే చెప్పారు, ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకా మారలేదని. దగ్గర 42 మంది 43 మంది ఉన్నారట. అట్లా అందులో చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకిన తర్వాత కొంతవరకు తగ్గారు, 16-17 మంది దాకా కొంచెం తగ్గారు అని చెప్పేసి ఉంది. ఒక 23-25 మంది దాకా మాత్రం మార్పు లేదు, ఇంకా అదే ధోరణితో కొనసాగుతున్నారు అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే నేను అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇక సస్పెన్షన్ లిస్ట్ అనేది కూడా రెడీ కాబోతుందట. సో సస్పెన్షన్ లిస్ట్ అనగానే మొత్తం ఇప్పుడు 10 మందినో 20 మందినో చేయరు, సరిగ్గా ఒక 4-5 చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ సెటరేట్ అయిపోతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
ఆ నలుగురు ఐదుగురు కూడా ఎట్లాంటి వారంటే ఇక వీళ్ళ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అటువంటి వాళ్ళని ఆ లిస్ట్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏమన్నా సున్నితంగా పోదాంలే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకులే అంత అగ్రెసివ్గా వెళ్ళటం అని అనుకుంటే, ఒకవేళ అనుకుంటే ఆయన నోట్లోంచి నేను సస్పెండ్ చేస్తాననే మాట రాదు. ఒకవేళ అనుకుంటే ఏమోలే మారతారేమోలే అని అనుకుంటే, ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన అగ్రెసివ్గా డెసిషన్ తీసుకుని 5గురిని సస్పెండ్ చేశాడు అనుకోండి. 5గురిని సస్పెండ్ చేస్తే 5 నియోజకవర్గాల్లో పార్టీలో చీలికలు తీసుకొస్తారో, లేదా క్యాడర్లో చీలికలు వస్తాయో, లేదా వేరే లీడర్ని తీసుకొచ్చి పెడితేనో చీలికలు వస్తాయని అనుకొని ఒకవేళ చర్యలు తీసుకోకపోతే, ఇక్కడ ఇప్పుడు ఇందాక 42 43 మంది ఉన్నారు చూసారా, ఆ నియోజకవర్గాలు అన్ని చోట్ల దెబ్బతింటారు. అందులో మారిన వాళ్ళని పక్కన పెడితే 26-27 స్థానాల్లో మాత్రం గట్టిగా దెబ్బతింటుంది. అదే ఈ 5గురు కోసం, ఈ 5గురు పోతే పోయారని పక్కన పెట్టేశారనుకోండి, అప్పుడు ఈ 25 నియోజకవర్గాలు బాగుపడతాయి. సో 5 నియోజకవర్గాలు పోవడం ఇంపార్టెంటా, 25 నియోజకవర్గాలు నిలబడటం ఇంపార్టెంటా? సో చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి గణాంకాలు కానీ రాజకీయాల్లో ఎత్తుగడలు కానీ బ్రహ్మాండంగా వేస్తారు. అయితే స్ట్రేంజ్గా డెసిషన్ తీసుకోవడంలో కొంచెం, అంటే ఇక్కడ మళ్ళీ సామాజిక సమీకరణాలు అవి ఇవి కొంతమంది ఉంటారు. ఇప్పుడు అంటే ఉదాహరణకి ఎందుకులేండి సామాజిక వర్గాల పేర్లు ఎందుకులే, కానీ కొంతమంది ఉన్నారు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే అది సామాజిక వర్గానికి ఆపాదించే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని కొంచెం డెసిషన్ టేకింగ్ అనేది టైం తీసుకుంటుంది. కానీ ఖచ్చితంగా ఆ సస్పెన్షన్ అనేది మాత్రం జరగబోతూ ఉంది, అది మాత్రం పక్కా. సో ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యేలు ఆ చిల్లర రాజకీయాలు, చిల్లర వసూళ్ళు ఇట్లాంటివి ఎవరెవరైతే వాటికి పాల్పడుతున్నారో వాటికి దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది. లేదు ఏముందిలే తర్వాత సంగతి తర్వాత, అప్పుడు రాజెవరో రెడ్డి ఎవరో అనుకున్నారనుకోండి, ఇక దానికంటే ముందుగానే చర్యలు తీసుకుంటారు. సస్పెన్షన్ చేయటం అంటే ఇంకా మామూలు విషయం కాదు. పేరుకి ఎమ్మెల్యేనే, ఇంకేముండదు, అంతా డమ్మీనే అయిపోద్ది. ఎందుకంటే అక్కడ ఒక ఇన్ఛార్జిని పెడతామో ఇంకొకళ్ళు వస్తారు, పైగా పవర్స్ కూడా కట్ అయిపోతాయి. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంతే, ఆ ఫార్మాలిటీగా ఎమ్మెల్యేగా ఉంటారు. కానీ కనీసం వాళ్ళ అనుచరులకు సంబంధించింది ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఉంటే బయటకు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండరు. వినొద్దని డైరెక్ట్గా చెప్పేస్తారు. ఇక అప్పుడు ఇన్ఛార్జ్ ఏం చెప్తే అదే నడుస్తుంది. సో ఆటోమేటిక్గా క్యాడర్ అంతా కూడా ఇన్ఛార్జ్ వైపు వెళ్ళిపోతారు. సో ఆ పేరుకి అక్కడ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఎమ్మెల్యేకి ఎవరు ఉండరు. సో అంతదాకా తెచ్చుకోకుండా ఉండాలనే కదా చెబుతుంది. ఇప్పుడు ఇదంతా దీనికి కారణం ఎవరవుతారు? వాళ్ళ స్వయంకృత అపరాధమే. మేము ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి ఇంకొంచెం అంతకి వెనకేసుకోవాలి అనే ధోరణితో ఉన్నారనుకోండి, అదే పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటికీ దూరంగా ఉండండి అని చెప్పేసి నాయకులు ఎంత మొత్తుకున్నా కానీ కొంతమందిలో మార్పు రాకపోతే ఏముంటుంది, చివరికి అదే చేస్తారు. ఇక ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా పలు సందర్భాల్లో ఆయన సమావేశాలు నిర్వహించి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ చెప్పటం, వాళ్ళ గురించి వచ్చిన ఫీడ్బ్యాక్ తెలియచేయటం. ఎందుకంటే చాలామంది మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని ముందు దూరం పెట్టండి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనగానే ప్రజల్లో అదొక రకమైన భావన కదా. ఎందుకంటే ఆయన ఏది కూడా స్వార్థం అనేది ఉండదు, నిరంతరం తప్పిస్తూ ఉంటాడు ప్రజల కోసం అని చెప్పేసి. సో ప్రధానంగా ఆయనకున్న అభిమానులు కావచ్చు, ఆ చరిష్మా కావచ్చు, ఈ నేపథ్యంలోనే పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా ప్రశ్నించే తత్వం, మన గెలిపే కాదు లక్ష్యం, ముందు సేవే ముఖ్యం అని చెప్పేసి వీళ్ళ యొక్క వ్యవహార శైలి. సో ఈ నేపథ్యంలో అటువంటి పార్టీలో, అన్ని సిద్ధాంతాలు ఉన్న పార్టీలో ఈ రకంగా వీళ్ళ యొక్క ప్రవర్తన వలన అది పార్టీకి మైనస్ అయితే, పైగా జనసేన పైన ఎంత బాధ్యత ఉంది అంటే అక్కడ 100% స్ట్రైక్ రేటు. సో అటువంటి నేపథ్యంలో దాన్ని నిలబెట్టుకోవాలిగా. సో నిలబెట్టుకోవాలి అంటే ఎమ్మెల్యేల పనితీరు భేషణాలు. ఒక్క పవన్ కళ్యాణ్ చరిష్మా మీదే, ఆయన భుజాల మీద ఎక్కేసి లేకపోతే ఆయన షాడోలో మనం ఏదో చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటే అది ఎంతకాలం నడవదు. ఆయనతో పాటు ఆయన టీం కూడా ఇలాగ ఉంది. ఇప్పుడు ఉదాహరణ క్రికెట్ టీం తీసుకోండి, ఒక్క కెప్టెన్ ఆడితే సరిపోదు, అతనికి సపోర్టివ్గా అవతల బ్యాట్స్మెన్ కూడా ఉండాలి, అలాగే ఫీల్డింగ్ ఉండాలి, బౌలింగ్ ఉండాలి, అందరి కోఆర్డినేషన్ ఉంటేనే కదా. వన్ మ్యాన్ షో అనేది ఎప్పుడు నడవదు. ఏదో ఒక మ్యాచ్లో అంటే నడిపించవచ్చు, ప్రతి మ్యాచ్లో కూడా వన్ మ్యాన్ షో అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి ఇక్కడ మనకెందుకు, మా పవన్ ఉన్నాడు, పవన్ వెనకాల మనం ఉన్నాం కాబట్టి ఆయన ఫోటో చూసో ఆయన కట్అవుట్ చూపించో మనం గెలిచేయచ్చు అనుకుంటే నడవదు అది. ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలు కూడా
మరి ఆయన పార్టీకి అనుగుణంగా, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేస్తే అసలు ఆయనతో క్లాస్ పీకించుకుంటాం అంటేనే పెద్ద అవమానం. గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన పార్టీలో సీటు సంపాదించడమే ఫస్ట్ అచీవ్మెంట్, అది గెలవటం. ఆ గెలిచిన దాన్ని నిలబెట్టుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అటువంటి వ్యక్తి మిమ్మల్ని కూర్చోబెట్టి క్లాస్ పీకుతున్నారు అని అంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? సో ఆ పరిస్థితులకి రాకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆయనకున్న అభిమానులు, క్యాడరు ఆ రకంగా కోరుకుంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సమిష్టిగా మనం రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటి క్రమంలో మనం కలిసికట్టుగా పనిచేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే గారు ప్రజల కోసం వారానికి ఒక రోజన్నా కేటాయించి ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చేసి మా సమస్య ఇది అని చెప్పేసి అంటే దాని పరిష్కారం ఏంటి అనేది దాన్ని కనుక సాల్వ్ చేయగలిగితే అలా 175 నియోజకవర్గాల్లో చేయండి. ఒక కొత్త తరహా రాజకీయం తీసుకురండి. ప్రజలు కోరుకునేది అది. కానీ మనకి ఎక్కడ అవకాశాలు ఉంటాయి, ఎక్కడ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి అని చెప్పేసి ఆలోచించారనుకోండి, అది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తీసుకొస్తుంది. ఆ వ్యతిరేకత ఎవరెవరి పట్ల ఉందో ఆ రిపోర్ట్తో సహా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కాబట్టే ఆయన క్లాసులు పీకుతున్నారు. ఇక సస్పెన్షన్ లిస్టులు కూడా రెడీ అవుతాయి. అలాగే మంత్రులు కొంతమంది మరి అనుకున్నంత ఎఫిషియెంట్గా పని చేయకపోవడం కావచ్చు, ఇంకొంతమంది వాళ్ళ యొక్క వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళకు కూడా కొంతమందికి వేటు పడుద్ది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొంతమందికి వేటు పడి ఇంకొంతమందికి అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఎమ్మెల్యేలకైతే మాత్రం ఒక 4 to 5 5గురికి 4 నుంచి 5గురికి అయితే మాత్రం సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తాజా సమాచారం. మరి మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మీకు అందుబాటులో ఉన్నారా లేరా? మీ నియోజకవర్గ పేరు, మీ ఎమ్మెల్యే పనితీరు పైన ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.